Hi everyone, welcome to our channel. This is Karthik Nagidi, the founder of Sahasra trading community. Yes, first of all, I'm really sorry for this because last 15 days నుంచి మన ఛానల్లో ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదు. కొంచెం పర్సనల్ హెల్త్ ఇష్యూస్ అలాగే కొంచెం బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. సో డెఫినెట్లీ ఐ ప్రామిస్ ఇప్పటి నుంచి ఆ కన్సిస్టెన్సీ డెఫినెట్గా మెయింటైన్ చేస్తాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో వచ్చేసరికి మనం సెప్టెంబర్ మంత్లో ఓవరాల్గా స్వింగ్ ట్రేడింగ్ నుంచి బుక్ చేసిన ప్రాఫిట్ ఆర్ లాస్ గురించి మాట్లాడుకుని అండ్ ఫైనల్లీ నిఫ్టీలో లాస్ట్ మంత్ లో జరిగిన ప్రైస్ యాక్షన్ లాస్ట్ మంత్ లో ఓవరాల్ గా జరిగిన యాక్టివిటీ గురించి కూడా బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు రెగ్యులర్ లైవ్ మార్కెట్ అప్డేట్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ ఫాలో ఇన్ టెలిగ్రామ్ ఆల్సో. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిఎన్ఎల్ గురించి డిస్కస్ చేసుకునే ముందు నిఫ్టీ ఓవరాల్ సెప్టెంబర్ మంత్ లో పర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో జరిగింది, ఓవరాల్ స్ట్రక్చర్ అంటే ఒకసారి మాట్లాడుకుందాం. సో ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ సెప్టెంబర్ 1st నుంచి సో దిస్ ఈస్ ద కంప్లీట్ రేంజ్. సో సెప్టెంబర్ 1st నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ రేంజ్ లో లైక్ నేను ఏదైతే హైలైట్ చేశానో ఈ హైలైట్ చేసిన జోన్ లో ట్రేడింగ్ యాక్టివిటీ జరిగింది. అండ్ మోర్ ఓవర్ మనం సెప్టెంబర్ 1st వీక్ చూసుకుంటే మార్కెట్ సమ్ సార్ట్ ఆఫ్ బేసిక్ కన్సాలిడేషన్ ఉంది. ఈవెన్ దో వాలటిలిటీ ఉన్న సమ్ సార్ట్ ఆఫ్ కన్సాలిడేషన్ ఫేజ్ ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ కన్సాలిడేషన్ బ్రేక్ అయినాక బ్యాక్ టు బ్యాక్ బయింగ్ జరిగింది విత్ గ్యాప్ అప్స్. అంటే దిస్ ఇస్ నాట్ ఎ వాలటైల్ మూవ్. ఆల్మోస్ట్ సమ్వే క్లోజ్ టు సెప్టెంబర్ 10 or 12 వరకు కూడా మార్కెట్స్ బాగానే ఉన్నాయి. అండ్ ఎప్పుడైతే ప్రీవియస్ స్వింగ్ హై రీచ్ అయిందో సమ్వే క్లోజ్ టు 18,000 అండ్ 18,100 ఈ లెవెల్కి రీచ్ అయిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయింది. సో దట్ సీమ్స్ వెరీ లైక్ రీజనబుల్. వన్స్ ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ యూఎస్ ఇన్ఫ్లేషన్ రేట్ అవ్వచ్చు, ఆర్ గ్లోబల్ పారామీటర్స్ అవ్వచ్చు, ఇండియా సంబంధించిన ఇన్ఫ్లేషన్ రేట్ అవ్వచ్చు, ఇవన్నీ కొన్ని డిస్టర్బింగ్ పారామీటర్స్ వల్ల మార్కెట్లో మీరు చాలా బిగ్ గ్యాప్ అప్స్ ఆర్ బిగ్ గ్యాప్ డౌన్స్ చూసారు. ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఇస్ ద గ్యాప్ డౌన్. అండ్ ఇమీడియట్లీ విత్ ఇన్ 2 days తర్వాత స్ట్రాంగ్ గ్యాప్ అప్ జరిగింది. మళ్ళీ అగైన్ గ్యాప్ డౌన్. దిస్ వాజ్ అ వెరీ బిగ్ గ్యాప్ డౌన్. అంటే వన్ డే మార్కెట్ గ్యాప్ అప్ అయితే నెక్స్ట్ టైం ఇమీడియట్లీ గ్యాప్ డౌన్. సో కంప్లీట్ గా మార్కెట్ లో ఒక ప్రాపర్ స్ట్రక్చర్ లేదు. టు బి వెరీ హానెస్ట్ విత్ యు గైస్, లాస్ట్ 4 years నా ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ లో లాస్ట్ మంత్ లో చూసిన వాలటిలిటీని ఎప్పుడు చూడలేదు. సో దట్ వాజ్ సీరియస్లీ సెప్టెంబర్ మంత్ వాజ్ రియల్లీ ఛాలెంజింగ్ ఫర్ మీ. అండ్ మోర్ ఓవర్ సెప్టెంబర్ మంత్ లో హై అండ్ లో డ్రా చేసుకుంటే ప్రీవియస్ స్వింగ్ హై సమ్వే క్లోజ్ టు 18,000 రౌండ్ ఫిగర్ మనం మాట్లాడుకుందాం, 18,100. దిస్ వాస్ ది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ సెప్టెంబర్ మంత్ లో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సపోర్ట్ చూసుకుంటే మార్కెట్ ఫాల్ అయ్యి ఎగ్జాక్ట్లీ ప్రీవియస్లీ సమ్వే క్లోజ్ టు దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. సో నేను యాక్యురేట్ గా డ్రా చెప్పాను, మీకు అయితే అర్థమవుతుంది. 16,750 నుంచి 16,800 వరకు ప్రాపర్ గా మార్కెట్, బికాస్ ప్రీవియస్లీ మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత రీటెస్ట్ జరగలేదు. సో ప్రాపర్ గా లెవెల్ వరకు ఫాల్ అయ్యి అక్కడ నుంచి రీటెస్ట్ జరిగి ఆర్ఎస్ అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని అగైన్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ లెవెల్ 16,800 రౌండ్ ఫిగర్ ఆర్ 16,750 నుంచి 16,800 వరకు స్టిల్ మనం ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. అండ్ లాంగ్ రన్ లో హైయర్ టైం ఫ్రేమ్ లో వచ్చేసరికి 18,000 ఈస్ బీయింగ్ యాక్టింగ్ యాజ్ ఎ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో దిస్ ఇస్ ద కంప్లీట్ ట్రేడింగ్ జోన్ విచ్ హ్యాపెండ్ ఇన్ ద సెప్టెంబర్ మంత్. అండ్ మనం ఇప్పుడు ఒకసారి సెప్టెంబర్ మంత్ లో బుక్ చేసిన ప్రాఫిట్ అండ్ లాస్ గురించి మాట్లాడుకుందాం. సో యాక్చువల్లీ మన కంప్లీట్ ట్రేడింగ్ యాక్టివిటీస్ 2 అకౌంట్స్ నుంచి హ్యాండిల్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో ఈ అకౌంట్ నుంచి మినిమం ఒక 55 lakh to 60 lakh అయితే లాస్ట్ మంత్ ఇన్వెస్ట్ చేసాం. అండ్ రిమైనింగ్ ఇంకో సెకండ్ అకౌంట్ నుంచి సమ్వే క్లోజ్ టు 30 to 40 lakh ఇన్వెస్ట్ చేసాం. బట్ ఆ అకౌంట్ లో ఉన్న క్యాపిటల్ వచ్చేసరికి నియర్లీ 70 lakh. ఓవరాల్ గా మనం ట్రేడ్ చేస్తున్న క్యాపిటల్ వచ్చేసరికి నియర్లీ 1.2 to 1.3 CR. వెరీ సూన్ ఈ కంప్లీట్ క్యాపిటల్ ఇలా ఇండివిజువల్ అకౌంట్స్ కాకుండా సో కంపెనీ అకౌంట్లోకి డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో అందుకే లాస్ట్ 10 days లో కూడా ఆ వర్క్స్లో బిజీ ఉండడం వల్ల లైక్ వీడియోస్ చేయలేదు. మైట్ బి ఒక 1 week or 10 days లో మనకి కార్పొరేట్ అకౌంట్ కూడా రెడీ అయిపోతుంది. సో కంప్లీట్ మన ఫర్మ్ అకౌంట్ నుంచి కంప్లీట్ క్యాపిటల్ డిప్లాయ్ చేసి దాని నుంచి అయితే ట్రేడింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ అకౌంట్ గురించి లాస్ట్ మంత్ బుక్ చేసిన ప్రాఫిట్ ఒకసారి చెక్ చేసుకుంటే వీ కెన్ గో టు ద పోర్ట్ఫోలియో సెక్షన్. అండ్ ఇక్కడ మనకి క్యాపిటల్ గెయిన్ ఒక సెక్షన్ ఉంటుంది కదా, ఇందులో ఈక్విటీకి వెళ్తే మనం చెక్ చేసుకోవచ్చు. ఈక్విటీకి వెళ్ళిన తర్వాత వ్యూ క్యాపిటల్ గెయిన్. సో వన్స్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత బై డిఫాల్ట్ మనకు వచ్చేసరికి ఇక్కడ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఆర్ ప్రెసెంట్ ఫినాన్షియల్ ఇయర్ మొత్తం మనకు ఇక్కడ కనిపిస్తుంది. మనకి అదేం అక్కర్లేదు, మనం కస్టమైజ్ చేసుకుందాం. సో వీ నీడ్ ఓన్లీ సెప్టెంబర్ 1st నుంచి సెప్టెంబర్ 30 వరకు మనం బుక్ చేసిన ప్రాఫిట్ అండ్ లాస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో లెట్స్ ఫిల్టర్ అకార్డింగ్లీ. సో సెప్టెంబర్ 30 వరకు కదా. సో సెప్టెంబర్ 1st 2022 నుంచి సెప్టెంబర్ 30 2022 చెక్ చేసుకుంటే క్లిక్ ఆన్ వ్యూ. సో ఓవరాల్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో మనం లాస్ట్ మంత్లో మనం డిప్లాయ్ చేసిన క్యాపిటల్ వచ్చేసరికి సమ్వే క్లోజ్ టు 40 lakh యూజ్ చేసాం. లైక్ మనకి మైట్ బి 60 lakh ఉన్న కంప్లీట్ క్యాపిటల్ అయితే యూజ్ చేయలేదు. నియర్లీ 43 lakh 44 lakh యూజ్ చేసాం. సో దాని నుంచి మనం జనరేట్ చేసిన ప్రాఫిట్ వచ్చేసరికి టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి 1.55 lakh. సో దిస్ ఈస్ ద రిటర్న్ వీ మేడ్. అండ్ ఇందులో ప్రతి ట్రేడింగ్ ప్రతి ఎంట్రీ నుంచి ప్రాఫిట్ వచ్చిందంటే అఫ్ కోర్స్ నాట్ అంటే ఆల్మోస్ట్ అన్ని కూడా నెగిటివ్ వెళ్ళిపోయినాయి. బట్ కొన్ని స్టాక్స్ బెటర్గా పర్ఫామ్ చేస్తే వచ్చిన ప్రాఫిట్స్ వచ్చినట్టు నేను ఎగ్జిట్ అయిపోయాను.
బట్ ఒక స్టాక్ నుంచి మినిమం ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఒక 40,000 లాస్ వచ్చింది. సో దట్ స్టాక్ నేమ్ ఇస్ ఫోర్టిస్ హెల్త్ కేర్. సో వన్ డేలో సమ్వే క్లోజ్ టు లైక్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 16 to 17% ఫాల్ అయింది. ఫోర్టిస్ హెల్త్ కేర్, యా. సో దేర్ వాజ్ సమ్ ఒక న్యూస్ అయితే ఉంది, లైక్ కోర్టులో సంథింగ్ కేసు ఎలిగేషన్ వల్ల వన్ డేలో నియర్లీ సమ్వే క్లోజ్ టు 16 to 17% కూడా ఫాల్ అయింది. సో ఈ పర్టికులర్ అప్పటి వరకు 3 to 4% ప్రాఫిట్లో ఉన్నాను. సో వన్స్ ఈ స్వింగ్ హై బ్రేక్ అయినాక ఈ పర్టికులర్ మూమెంట్లో మనం ఎంట్రీ తీసుకున్నాం. బట్ ఈ ఫాల్లోనే జస్ట్ వన్ డేలోనే బీ మేడ్ నియర్లీ 40,000 లాస్. సో ఓవరాల్గా ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకోగా మనం మన ఓవరాల్ నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 1.55 lakh ఫ్రమ్ దిస్ అకౌంట్. అండ్ ఇప్పుడు మనం ఒకసారి సెకండ్ అకౌంట్లో సెప్టెంబర్ మంత్ స్టేట్మెంట్ చెక్ చేద్దాం. యాక్చువల్లీ ఈ అకౌంట్లో మనం 75 lakhs తో ట్రేడింగ్ చేస్తున్నాం. లాస్ట్ మంత్లో ఓన్లీ సమ్వేర్ క్లోజ్ టు 19 to 20 lakhs మాత్రమే ట్రేడింగ్ కోసం యూజ్ చేసాం. ఒకసారి దాని నుంచి మనం ఎంత ప్రాఫిట్ జనరేట్ చేసాం చెక్ చేద్దాం. సో జస్ట్ గో త్రూ పోర్ట్ఫోలియో, క్యాపిటల్ గెయిన్లో ఈక్విటీ ఇందులోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. వ్యూ క్యాపిటల్ గెయిన్, ఇక్కడ మనం డేట్ కస్టమైజ్ చేసుకోవచ్చు. సో మనం యాజ్ ఆఫ్ నో వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ అబౌట్ సెప్టెంబర్ కాబట్టి సెప్టెంబర్ 1st నుంచి సెప్టెంబర్ 30 వరకు ఫిల్టర్ చేసుకుందాం. సెప్టెంబర్ 30 అండ్ క్లిక్ ఆన్ వ్యూ. యా, యూ కెన్ క్లియర్గా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో సెప్టెంబర్ మంత్లో ఈ అకౌంట్లో మనం యూజ్ చేసిన క్యాపిటల్ సమ్వేర్ క్లోజ్ టు అరౌండ్ 19.6 lakhs, నియర్లీ 20 lakh అయితే డిప్లాయ్ చేసాం ట్రేడింగ్ కోసం. సో దాని నుంచి మనం జనరేట్ చేసిన ప్రాఫిట్ వచ్చేసరికి 6.4 lakh. సో ఈ పర్టికులర్ అకౌంట్ నుంచి సమ్వేర్ క్లోజ్ టు 6.47 lakh అండ్ రిమైనింగ్ ఫస్ట్ అకౌంట్లో మనం చూసిన దాన్ని బట్టి 1.55 lakh, నియర్లీ సమ్వేర్ క్లోజ్ టు 8 lakh ప్రాఫిట్ అయితే మనం జనరేట్ చేసాం. సో ఫైనల్గా మనం ట్రేడింగ్ కోసం ఈ 2 అకౌంట్స్ నుంచి మనం యూటిలైజ్ చేసిన క్యాపిటల్ జస్ట్ 63 lakh. బికాస్ మన క్యాపిటల్ ఓవరాల్గా లైక్ 1.3 CR ఉన్నా సరే ఫస్ట్ అకౌంట్ నుంచి 43 lakh మాత్రం యూజ్ చేస్తాం అండ్ సెకండ్ అకౌంట్ నుంచి 19.6 lakh చేంజ్. ఓవరాల్గా 63 lakh అయితే ట్రేడింగ్ కోసం యూటిలైజ్ చేసాం సెప్టెంబర్ మంత్లో. అండ్ దీని నుంచి మనం జనరేట్ చేసిన ప్రాఫిట్ 8 lakh. సో విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 13% ROI. సో 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. అండ్ ఈవెన్ దో లాస్ట్ మంత్లో మనం చూసిన వాలటిలిటీ అవ్వచ్చు ఆర్ఎస్ big gap up or big gap downs, like this is a very challenging one. So we made decent returns. So it's all about proper risk management and proper analysis. That's it, guys. So thanks for watching the video. This is Karthik Nagdi signing off. Jai Hind.